హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నవనీత. వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు హోమ్ మేకర్. నేను ముందు నుంచి చెప్తున్నాను కదండి, గార్డెనింగ్ స్టార్ట్ చేద్దామని. ఇవాళ అయితే గార్డెనింగ్కి మొత్తం రెడీ చేసుకున్నానండి. ఎలా చేసుకున్నాను అన్న విషయాన్ని మొత్తం అన్నీ క్లియర్గా చూపిస్తాను. ముందుగా మనం కేర్ తీసుకోవాల్సింది రూఫ్ కోసం అండి. మనం ఎట్లా పడితే అట్లా మనం టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసాము అని అంటే, మనం వాటర్ ఎక్కడైనా స్టే అయితే కనుక ఆ వాటర్ అన్నీ మన రూఫ్లోకి వచ్చి గోడలకి నీళ్లు దిగే ప్రమాదం ఉంది. అందుకని చెప్పేసి మనం ముందుగానే ఇలాంటిది వాటర్ ప్రూఫ్ పెయింట్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, స్మార్ట్ కేర్ డ్యామ్ ప్రూఫ్ అని మనకి ఈజీగా పెయింటింగ్ షాప్లలో దొరుకుతుంది. ఇది ఏషియన్ పెయింట్ వాళ్ళదండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, 6 years వాటర్ ప్రూఫ్ వారంటీ అని ఇచ్చారు. సో మనకు 6 years వరకు వాళ్ళు వారంటీ ఇచ్చారు కాబట్టి మనకి 6 years వరకు ఎలాంటి టెన్షన్ లేకుండా మనము టెర్రస్ గార్డెన్ చేసుకోవచ్చు. వాటర్ స్టే అయినా మనకేం ప్రాబ్లం లేదండి. అండ్ మేము ఈ పెయింట్ వేసి 2 years అవుతుంది కాబట్టి ఇంకా 4 years కూడా నేను దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది నెట్ క్వాంటిటీ ఎంత ఉంది అని అంటే 4 liters ఉంది. సో మా రూఫ్కి అయితే 2 పట్టినాయండి. 4 liters ఇవి క్యాన్లు 2 పట్టినాయి. అండ్ దెన్ ప్రైస్ ట్యాగ్ కోసం వెతికితే దొరకలేదండి లక్కీగా. సో మొత్తం పెయింట్ పడింది కానీ ప్రైస్ రేట్ వరకు మనకు అక్కడ పడలేదండి. దాని రేట్ వచ్చేసి 1085. కాస్ట్ కూడా మరీ ఎక్కువ ఏం లేదు కదండి, మనం కొనుక్కోవచ్చు, పెట్టుకోవచ్చు. మనం ఇంత ఇల్లు కట్టుకున్న తర్వాత మనం రూఫ్లో ప్లాంట్స్ పెట్టుకొని మనం ఇల్లునంతా పాడు చేసుకోకుండా ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటించామనంటే మన ఇంటికి కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. సో నేనైతే ఫస్ట్గా ఈ రూఫ్కి ఈ పెయింట్ వేశాను, క్లియర్గా చూపించాను కదండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు అయితే ఈ మాత్రం కేర్ అయితే తీసుకోవాల్సిందే అండి. ఈ టిప్ మీకైతే యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎలా సర్దుకున్నాను అన్న విషయాన్ని ఇప్పుడు చూపిస్తానండి. ఇదైతే మేమంతా పనికిరాని వస్తువులు వేసే ప్లేస్ అండి. ఇదైతే ముందుగా మాకు ట్యాంక్ ఉండేది. ఈ ట్యాంక్ నుంచి మాకు వాటర్ అనేవి నీళ్లు గోడలోకి దిగుతున్నాయి అని మాకు చెప్తే మేము ఆ ట్యాంక్ని అంతా పగలగొట్టి సపరేట్ సెప్టిక్ ట్యాంక్స్ దానిపైన పెట్టించాం. ఈ ట్యాంక్ని వేస్ట్ చేయకుండా, కూలగొట్టకుండా చిన్న ఇట్లా డోర్ లాగా పెట్టించి దాంట్లో యూజ్ చేయని వస్తువులు వేసేవాళ్ళము. సో ఇప్పుడైతే ఆ వస్తువులు ఏమేమి ఉన్నాయి, దాంట్లో నుంచి నాకు ఏమైనా గార్డెనింగ్కి యూజ్ అయ్యేవి దొరుకుతాయా అని నేను ఓపెన్ చేసి చూశాను. సో మెల్లమెల్లగా మీకు అన్నీ చూపిస్తాను. ఓపెన్ చేసుకుంటూనే నేను మీతో షేర్ చేసుకుందాము అనే నేను ఇన్ని రోజులు దీన్ని ఓపెన్ చేయలేదండి. అండ్ ముందుగా అయితే నేను మొన్న చూపించాను కదా మీకు, గ్రో బ్యాగ్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి బియ్యం బస్తాల నుంచి అని. సో అట్లా నేను బియ్యం బస్తాలను 2 years నుంచి నేను పారేయకుండా జాగ్రత్త పరిచానండి. నాకు ముందు నుంచే ఇంట్రెస్ట్ ఉంది టెర్రస్ గార్డెన్ పెట్టాలని. కాకపోతే బాబు చిన్నగా ఉన్నాడు కదా, మట్టి కనిపిస్తే నోట్లో వేయడం వాడికి అలవాటు అయిందని చెప్పి టెర్రస్ గార్డెనింగ్కి కొంచెం లేట్ అయింది. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం. మన ఇష్టం ఉన్నట్టుగా మనం పెంచుకుందాం మొక్కలని. అండ్ ఇవి అయితే ఈ సంచులను అలాగే జాగ్రత్త పరిచి నేనైతే గ్రో బ్యాగ్స్ లాగైతే కుడతాను. అరౌండ్గా 12 to 15 వరకు ఉన్నాయండి. మనం ఇప్పుడు కౌంట్ కూడా చేసుకుందాం. అండ్ ఈ అన్నీ దీంట్లో ఉన్న సంచులు కానీ ఇంకా యూజ్ అయ్యేటివన్నీ తీద్దాము. ఫస్ట్ అయితే పైన ఉన్నవన్నీ తీస్తున్నా అండి. ఈ చెక్కలు ఏంటి అని అంటే మీకు ఇక్కడ చెక్కలు కనిపిస్తున్నాయి కదా సంచిలో, ఆ చెక్కలు ఏంటి అని అంటే ఇంట్లో వుడ్ వర్క్ చేయించగా మిగిలిన చెక్కలండి. ఆ చెక్కలను కూడా పడేయకుండా ఉంచేసాము. సో ఇప్పుడు ఏమైనా యూజ్ అవుతాయని నాకనే అనిపిస్తుంది. ఎందుకంటే స్టాండ్ లాగా అలా ఏమైనా రాళ్ళు పెట్టేసి పైన చెక్క పెట్టేసి మనకు స్టాండ్ లాగా కూడా రెడీ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇది ఐరన్ ఏంటి అంటే ఇది అత్తయ్య వాళ్ళు యూజ్ చేసిన ఫిల్టర్ అండి. అప్పట్లో స్టీల్ ఫిల్టర్స్ వాడేవాళ్ళు కదా. సో అత్తయ్య వాళ్ళు వాడిన స్టీల్ ఫిల్టర్ అండి ఇది. ఇప్పుడు వాడట్లేదు, దీంట్లో పడేశారు. సో నేను ఇప్పుడు మనకైతే మొక్కలకు ఈజీగా యూజ్ అవుతుంది. ఎందుకంటే దాంట్లోంచి వాటర్ అయితే ఆటోమేటిక్గా మనకి కిందకు వచ్చేస్తాయి. మనం హోల్స్ పెట్టాల్సిన కూడా అవసరం లేదు, దానికి హోల్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇవేంటి అంటే కిటికీలు.
ఇది కూడా మేము ఇంతకుముందు 2 రూమ్‌లు కన్‌స్ట్రక్షన్ జరిగినాయండి. సో, అప్పుడు పాత విండోస్ తీసినప్పుడు ఈ గ్రిల్స్ మిగిలాయి. ఈ గ్రిల్స్ అయితే వాళ్ళు ఫ్రీగానే తీసుకుపోతాము అని అన్నారు కన్‌స్ట్రక్షన్ చేసిన వాళ్ళు మేస్త్రీలు. సో, అలా కాకుండా ఇంట్లోనే ఉంచేసారండి. సో, అది ఇప్పుడు మనకైతే పర్ఫెక్ట్‌గా యూజ్ అయితదండి. స్టాండ్ లాగా వాడుకోవడానికి 2 ఇటుకల 3 ఇటుకలు అంత హైట్ పెట్టేసి పైన ఇది పెట్టామనంటే చక్కగా మనకు స్టాండ్ అయిపోతది. ఆ కిటికీలు యూజ్ అయితాయి అలా. అండ్ ఇంకా టైల్స్ కూడా మిగిలాయి చూడండి. ఆ టైల్స్‌ని కూడా ఏ రకంగానైనా వాడుకుందామని అనిపిస్తుంది. చూద్దాం ఫైనల్ వరకు ఏమవుతుందో అని. అండ్ ఇది విరాట్ కార్. ఇది పాడేం అవ్వలేదు. కాకపోతే ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కాబట్టి నేను లోపల పడేశాను. ఒకవేళ యూజ్ చేయకపోతే దాన్ని కూడా టెర్రస్ గార్డెన్‌లో వాడుకుందామని నేను అనుకుంటున్నాను. అత్తయ్య అయితే చాలా జాగ్రత్తగా పెట్టేదండి. చూస్తున్నారు కదా అక్కడ క్యాసెట్లు పాతకాలంలో ఆడియో వినేవాళ్ళు కదా! సో, ఆ క్యాసెట్లు ఆ సంచి నిండా ఉన్నాయండి. పారేయకుండా జాగ్రత్తగా అలాగే ఉంచారు. నేను కూడా అట్లనే పక్కన పెట్టేస్తున్నాను. ఈ కిటికీలైతే చక్కగా మనం ఇప్పుడు వాడుకోవచ్చు. ఇందులో ఫిల్టర్ అయితే బయటకు తీస్తున్నామండి. ఫిల్టర్ 2 ఉంటాయి కదా! పైన వాటికైతే మనం హోల్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. కింద ఇవైతే ఉంటాయి కదా! ఈ కాయిల్స్ తీసామంటే కింద హోల్ కనిపిస్తుంది కదా! ఆ హోల్ నుంచి మనకు వాటర్ అనేవి డ్రైన్ అయిపోతాయి. అండ్ ఈ కాయిల్స్ తీసేస్తే సరిపోతుంది. కింద ఉండే స్టాండ్‌కి మాత్రం మనం ఎలాగనైనా హోల్స్ పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఎట్లా అన్నా చేసి దానికి హోల్ పెడదాము. ఇవైతే గ్రో బ్యాగ్స్ నేను చేసి చూపించాను కదండి. వీడియో కూడా పెట్టాను. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను గ్రో బ్యాగ్స్ ఎలా చేసుకోవాలి అని. ఒకవేళ మీకు తెలియకపోతే కింద ఒకసారి చెక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కాబట్టి. అండ్ సంచులన్నిటిని నేను తీసి పెడుతున్నాను అండి. ఈ సంచులను ఎందుకు ఇప్పుడే గ్రో బ్యాగ్స్ లాగా నేను రెడీ చేయలేదు అని అంటే, ఇప్పుడు నేను మట్టి కొనుక్కొస్తే మట్టిని కింద నుంచి పైనకి షిఫ్ట్ చేయడానికి సంచులలో అయితే ఈజీగా వస్తుందేమో, లేకపోతే ఎట్లా ఉంటే బాగుంటుంది సంచులు అన్నట్టుగా నేను ఇప్పుడప్పుడే వాటిని కట్ చేయడం లాంటివి చేయలేదండి. మట్టి తీసుకురావడానికి యూజ్ అవుతుంది అన్నట్టుగా. సో, ఓవరాల్గా ఎన్ని ఉన్నాయో నేను కౌంట్ చేశాను కానీ ఇప్పుడు మర్చిపోయాను. ఇవి ఏంటంటే ఆ బ్రౌన్ కలర్ ఉన్నాయి, ఆరెంజ్ కలర్ బ్యాగ్స్ ఏమో 2 ఇయర్స్ బ్యాక్ రైస్ బ్యాగ్స్ అండి. అండ్ గ్రీన్ కలర్ ఏమో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్వి కలిపి ఇవి. సో, నేనైతే 2.5 ఇయర్స్ నుంచి ఈ రైస్ బ్యాగ్స్ని పారేయకుండా జాగ్రత్తగానే ఉంచాను. సో, నాకు ముందు నుంచే ప్లాన్ ఉంది టెర్రస్ గార్డెన్ పెడదాము అని. ఇప్పటికీ కుదిరింది. ఇప్పుడు చేసేసుకోవచ్చు. అండ్ ఇవైతే చెక్కలు చెప్పాను కదండి, వుడ్ వర్క్ చేసినప్పుడు మిగిలినవి. అండ్ దీంట్లో కూడా ఇది విరాట్ ఉయ్యాల అండి. సో, ఇప్పుడు తీసేసాం. బాగా పాడైపోయింది. మళ్ళీ కింద పడతాడేమో, దారాలన్నీ వచ్చేసినాయి కదా అన్నట్టుగా తీసేసాము. సో, ఇది కూడా యూజ్ అవుతుందండి. పక్కన హోల్స్ ఉన్నాయి. దీంట్లో మనం ఇప్పుడు మట్టి వేసుకొని పెంచుకోవచ్చు ఈజీగా. ఇవన్నిటిని కూడా నేను ఎందుకు ఇట్లా పారేయకుండా ఉంచాను అన్న విషయం అదేనండి. మొక్కలకైతే పనికిస్తాయి అన్నట్టుగా కొంచెం యూజ్ అవుతుంది అని అన్నా కానీ ఉంచాను. ఇంకా చాలా పడేశాను. కొన్నిటిని మాత్రం జాగ్రత్త పెట్టాను. అండ్ ఇది చూస్తున్నారు కదా, పాతకాలంది సంచి బ్యాగ్. ఇది ఎప్పటిదో మరి. అయితే అత్తయ్య అయితే ఇక్కడ ఇలా పడేసాను కాబట్టి నేను దీన్ని ఇట్లా వాడుకుంటున్నాను. దీంట్లో ఏదైనా తీగజాతి మొక్కలు పెడితే చాలా బాగా పనికిస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇవన్నిటిని కూడా బ్యాగ్లని అదొక్క బ్యాగ్లోనే పెట్టేస్తే ఒక పక్కకు రెడీ చేసి పక్కన పెట్టుకున్నామనంటే ఇప్పుడు మనం మట్టి తేగానే తొందరగా ఎటు కావాలంటే అలా మనం సర్దుకోవచ్చు. అందుకని ఒక్క దగ్గరగా నేను తీసి పెడుతున్నాను అండి. అప్పటికప్పుడు మనం చెత్తలోంచి తీసి సర్దాలంటే కాకుండా ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఈ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ బ్యాగ్లో అన్నీ బియ్యం బస్తాలు పెట్టాను. తర్వాత ఇంకేమున్నాయో చూద్దామండి. దీంట్లో ఇది రెయిన్ కోట్ అండి విరాట్ది. సో, ఈ రెయిన్ కోట్ అయితే మంచి క్వాలిటీదే కదా. సో, దీనికి చుట్టుపక్కల మనం గ్రో బ్యాగ్లో కుట్టేసుకుంటే మనకు బాగా పనికిస్తుందండి. ఇది కొంచెం ఎక్కువనే వస్తుంది అని నాకు అనిపిస్తుందండి. డ్యూరబిలిటీ ఎక్కువనే ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. సో, చుట్టుపక్కల అట్టలు పెట్టి కొంచెం పెడితే కొన్ని రోజులు రావచ్చు. కూరగాయలకు పనికిస్తుంది. ఇంకేంటంటే ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ని చక్కగా కట్ చేసాము అంటే మనము టమాటా లాంటివి కూడా పెంచుకోవడానికి బాగా పనికిస్తుందండి. ఒక తొట్టిలాగా వస్తుంది, గ్రో బ్యాగ్ లాగా. ఇంకా ఇదేంటంటే మైక్రో ఓవెన్ బాక్స్ అండి. ఓవెన్ వచ్చిన బాక్స్ని ఇక్కడ ఇలా పడేసాము. సో, ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ థర్మాకోల్ తీస్తే దాంట్లో ఏమైనా పెట్టుకోవచ్చు అని నేను దాంట్లోంచి థర్మాకోల్ది తీసాను.
కానీ తీసిన తర్వాత అనిపించింది నాకు అదేం యూజ్ అవ్వలేదు, దాంట్లో నేను ఏం పెట్టలేను అనిపించింది. మళ్ళీ తీసి దాంట్లోనే పెట్టేశాను. సో ఇప్పుడు నేను దాంట్లో పెట్టిన తర్వాత సో మధ్యలో ఒక హోల్, అక్కడ అక్కడ చుట్టుపక్కల కూడా ఇట్లా హోల్స్ లాగా వచ్చినాయి కదా చక్కగా, దాంట్లోకి కూడా హోల్స్ పెట్టామంటే వాటర్ కూడా డ్రైన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. దీంట్లో కూడా మట్టి వేసుకొని తీగ జాతి మొక్కలు కానీ కూరగాయలు కూడా పెట్టుకోవచ్చు. చాలా హైట్ కూడా ఎక్కువగా ఉంది, మనకు విడ్త్ కూడా ఎక్కువ వచ్చింది. ఆకుకూరలు కూడా ఈజీగా పెంచుకోవచ్చు. మనకు విడ్త్ ఎక్కువ ఉన్న వాటిలో వెడల్పు ఎక్కువ స్పేస్ దొరికే దాంట్లో మనం ఆకుకూరలు పెట్టుకోవాలి. మనం లెంత్ అనేది చాలా తక్కువ చూసుకుంటే ఆకుకూరలు పనికిస్తాయి. ఇది లెంత్ బాగానే ఉంది కాబట్టి మనం ఎక్కువ సాయిల్ వేసుకోవచ్చు, ఎక్కువ కూరగాయలు పెట్టుకోవచ్చు, లేక తీగజాతి కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది అట్ట ముక్కలు. పండ్లు పూలు పెట్టుకున్నాము అని అంటే అదైతే మనకు తొట్టిలో ఉండాలి. పూలు కూడా సీజనల్ పూలు ఇలాంటివి పెట్టుకోవాలి అని అంటే మాత్రం ఇలాంటి అట్ట ముక్కలైనా సరిపోతుంది. అండ్ ఈ గ్రో బ్యాగ్స్ మనం రెడీ చేసుకున్న గ్రో బ్యాగ్స్ని కూడా దీంట్లో పెట్టేసాను. అంటే అన్నీ కావాల్సినవి అన్నీ ఒకే దగ్గర మనం తీసి పెట్టుకున్నాము అని అంటే సో ప్రిపరేషన్ అన్నట్టు మనం ముందు ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఈ తొట్టిలది కూడా నేను వీడియో చేశానండి. బాస్కెట్స్ కూడా మొత్తం ఎండకు విరిగిపోయాయి, అయినా పర్వాలేదు, కింద మనకు బేస్ బాగానే ఉంది కదా, మనకి మట్టి వేసుకుంటే సరిపోతుంది అని వాటిని పడేయలేదండి. తర్వాత ఇది లంచ్ బాక్స్ అండి, అది కూడా క్లాత్ బ్యాగే కాబట్టి యూజ్ అవుతుంది. అండ్ ఇది ఏషియన్ పెయింట్ అది డబ్బా ఒకటి మిగిలింది, ఇంకా చాలా ఉండే కానీ పెయింట్ వేసిన వాళ్ళే తీసుకుపోయింది, ఒక్క డబ్బా కూడా మిగిల్చలేరు. ఇది ఒకటి ఎందుకో మిగిలింది. అండ్ ఇది హ్యాత్వే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చినప్పటిది, ఇది ఎప్పటిదో అండి, 5-6 years బ్యాక్ది కావచ్చు. సో ఉంటే అది పనికిస్తుందిలే అని ఇప్పుడు నేనైతే తీసి ఉంచాను. ఇంకా ఈ ఆవెన్కి సైడ్స్లలో ఉన్న ఈ అట్ట ముక్కలను తీసి కూడా రైస్ బ్యాగ్లోకి కింద బేస్లో పెడితే కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి. అండ్ తర్వాత ఈ కిటికీలు గ్రిల్స్ మిగిలాయి కదా, ఆ గ్రిల్స్తోనే నేను ఇలా కొంచెం హైట్లో స్టాండ్ లాగా పెట్టాను. ఎందుకంటే మనము గ్రో బ్యాగ్స్ కింద హోల్ పెట్టుకుంటే వాటర్ డ్రైన్ అవ్వాలి కదా, అందుకని చెప్పి నేను ఇలా పెట్టాను. ఇప్పటికీ టెంపరీకి ఇలా పెట్టాను. స్టార్టింగ్లో చేసేటప్పుడు మనం అసలు మనీనే ఇన్వెస్ట్ చేయకూడదు కాబట్టి నేను ఉన్న వాటితో ఇలా చేసుకున్నాను. తర్వాత మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంటుంది కదా మనం మొక్కలు పెంచుతూ ఉంటే, అప్పుడు మనం ఎక్కువ ఖర్చు పెట్టైనా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను అసలు ఖర్చు ఏం పెట్టట్లేదు. సో అయితే ఏం చేశాను అంటే కింద టైల్స్ మిగిలాయండి, ఒక 9 టైల్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 9 టైల్స్నే కదా 3 టైల్స్ని 3 ప్లేస్లలో పెట్టి దాని మీద గ్రిల్స్ స్టాండ్ చేస్తే అది కొంచెం కదులుతుంటే అనిపించినాయి. తర్వాత ఆ టైల్స్ మీద ఈ వుడ్ వర్క్వి చిన్న లెంత్లో కట్ చేసినవి ఉన్నాయి కదా, వాటిని పెట్టి దాని మీద గ్రిల్స్ పెడితే అప్పుడు కదలకుండా గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు మనం దీని మీద గ్రో బ్యాగ్స్ పెట్టుకొని చక్కగా మనము ఆకుకూరల్ని పెంచుకోవచ్చు. నేనైతే కంప్లీట్గా స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను మీకు చూపిస్తున్నానండి గార్డెనింగ్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా టెర్రస్ మీద ఏ మొక్కలు ఉన్నాయని విషయాన్ని మీకు చూపిస్తానండి. ఏం లేదు, చాలా తక్కువ మొక్కలు ఉన్నాయి. అవి ఏంటివో చూపిస్తాను. అవి జనరల్గా అందరి ఇండ్లలో ఉండేవి. అయితే ఇవి తులసి మొక్కలండి. 2 చెట్లలో కూడా తులసి మొక్కలు ఉన్నాయి. ఒక దాంట్లో కలబంద, అదేనండి అలోవెరా ఉంది. అండ్ థర్డ్ తొట్టిలో కూడా, ఈ తొట్టి ఎప్పటిదో అండి, ఒక 7-8 years కన్నా ముందుది కావచ్చు. అండ్ దీంట్లో నేను ఏం వేసానంటే ఇది టర్మరిక్ అండి, పసుపు. ఈ పసుపు గడ్డని దాంట్లో వేస్తే మొలక వచ్చింది, కాకపోతే మళ్ళీ బయటకు వచ్చినట్టుంది. జస్ట్ అలా మనం లోపలికి ఇలా గుచ్చినా కానీ అది మనకు మొలకలు వచ్చేస్తాయండి. చాలా ఈజీనే, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. దీనికి ఎలాంటి పురుగు వస్తుందని కూడా నాకైతే అనిపించలేదు. నేను 2 సార్లు గ్రో చేశాను, 2 సార్లు వచ్చింది దీంట్లోంచి పసుపు తీసుకుంటే. నేను మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ పొలంలో ఉంటే చిన్న గడ్డ పట్టుకొచ్చాను. ఇప్పుడు నా చేతిలో ఎంతైతే ఉందో అంతే తీసుకొచ్చాను. దాంతో నేను చాలానే పండించుకున్నాను. ఎంత అంటే ఏం కష్టపడాల్సిన అవసరం లేదండి, అలా పడేస్తే అలా వచ్చేసింది నాకైతే. అండ్ ఇది కూడా పసుపునే, చూసారు కదా ఎంత చిన్న ముక్కకు కూడా పక్కకి ఇగురు వచ్చింది, అంటే చిగురు స్టార్ట్ అయింది. సో దాన్ని కూడా మనం పెట్టామంటే దాని నుంచి మళ్ళీ మనకు ఆ తొట్టి నిండంతా వస్తుందండి, ఏం ప్రాబ్లం లేదు. నేను వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను, ఆల్రెడీ కొంచెం పెరిగింది ఉన్నది. అండ్ తర్వాత ఇది మనీ ప్లాంట్ అండి.
ఈ మనీ ప్లాంట్ ఇది ఎంత ఎండిపోయింది అంటున్నారా? అయితే జనరల్‌గా అయితే నేను నీడకే ఉంచుతాను. అయితే ఇది బాగా పెరిగింది గదా! మంచిగా బుషీగా ఉంది అని అనిపించి నేనేం చేశాను, అటు సైడ్ గోడ అంతా పెడదాము అని నేను ఈ తొట్టిని తీసుకుపోయి ఎండ ఉన్న ప్లేస్‌లో పెట్టేసరికి మొత్తం పండువారి ఎండిపోయినట్లయింది. అయ్యో! ఎండిపోతుందని మళ్ళా తీసుకొచ్చి ఇప్పుడు నీడలో పెట్టాను. దానివల్ల ఈ పండు బారింది ఎండిపోయినట్టు కనిపిస్తుంది. మళ్ళా తర్వాత ఫ్రెష్‌గా పెరుగుతుండొచ్చులే కొన్ని రోజుల్లో. సో, మనీ ప్లాంట్ కూడా చాలా ఈజీగానే పెరిగిపోతుందండి. దానికి ఏం బాధ లేదు. అండ్ ఇదేంటి అంటే సబ్జా. సబ్జా అయితే అందరికీ తెలిసిందే కదా! సబ్జా అయితే చాలా మనకు ఔషధ గుణాలుంటాయి. తులసి జాతికి చెందిందే. తులసిలో ఎన్ని లక్షణాలుంటాయో దీంట్లో అన్నీ ఉంటాయి. మనం సబ్జా సీడ్స్‌ని వాడుకొని నైట్ నానబెట్టి మార్నింగ్ తింటే వెయిట్ లాస్ అయితాము అని అనుకుంటాం కదా! సో, అట్లా వెయిట్ లాస్‌కి అయినా, ఇయర్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ చాలా మంచి ఆహ్, మెడిసిన్ అండి ఇది. అండ్ ఈ ఆకులని ఒక 2 ఆకులు 2 డేస్‌కి ఒకసారి 2 ఆకులల్లా తింటే మనకైతే హెల్త్ ఎప్పుడూ బావుంటది. ఇయర్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే ఈ రసం తీసుకొని, ఈ రసం చెవులో వేసుకున్నా గానీ చెవు నొప్పి తగ్గుతది అని పాతకాలంలో అనేవాళ్ళు. అండ్ నేను చూసాను గూడా మా అక్కకు ఒకసారి పెయిన్ ఉంటే అలా చేస్తే తగ్గింది. అండ్ పక్కన సేమ్ తులసినే అండి. ఎందుకంటే అవి ఆ దళాలు వేసేసరికి ఇంకా అవి వచ్చేసాయి. అయితే మొత్తం తులసి మొక్కలు ఎక్కువున్నాయండి. తర్వాత అండ్ ఇదేంది అనంటే పసుపు చెప్పాను గదండీ! పసుపు నేను 2 సార్లు హార్వెస్ట్ చేశానని. అండ్ ఇది థర్డ్ టైమ్ అండి హార్వెస్ట్ చేయడానికి వచ్చింది ఇది గూడా. ఇది చూసారు గదా! ఆకులు ఎంత పెద్దగున్నాయి. ఇంకో ఒక 1 మంత్ పట్టిద్ది. ఈ ఆకులన్నీ ఎండిపోయేసరికి కిందంతా మనకు గడ్డ చాలానే వచ్చేస్తది. మనకు పసుపు టర్మరిక్ వస్తది. దాన్ని మనము ఫేస్‌కి వాడుకోవచ్చు. మన కూరగాయల్లో కూడా వాడుకోవచ్చు. కూరగాయల్లో కూడా వాడాలి అనంటే అది ఉడికించి ఎండబెట్టి చేసుకోవాలి అంటారు. అంటే మనం ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవాలి అనంటే. తర్వాత ఇది పాత తులసి చెట్టు. దాంట్లోనే నేను ఈ టర్మరిక్ మొక్కను వేస్తే మనకిదొచ్చింది. అండ్ ఇంకో చిన్న టర్మరిక్‌ది గూడా చిన్న తొట్టిలో వేశాను. అది నేను గణపతితో పాటు పెట్టినా కదా! సో, నిన్నటి వీడియోలో ఉంది. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇంకేంటంటే ఇది అలోవెరా అండి. యాక్చువల్‌గా ఇది ఒక్కటే ఉండే. ఈ ఒక్కదంతా 4 మొక్కలొచ్చాయండి. నేను ఇందాక అక్కడొకటి చూయించాను గదా! దాని కింద ఒక్కటి వస్తే నేను ఈ తొట్టిలో పెట్టాను. చాలా రోజుల నుంచి అసలు ఇది పెరగట్లేదేంటి అనుకున్నా. దాంట్లో కోకోపీట్ మాత్రమే ఉండే. ఎలాంటి సాయిల్ లేకుండే. అది వేడి వల్ల పెరగలేదేమో అనిపించింది. తర్వాత నేను మట్టి లేకపోతే వేరే తొట్టిలోంచి కొంచెం మట్టి తీసి దీంట్లో వేస్తే అప్పుడేమైందంటే దాని వేరు అనేది కొంచెం సెపరేట్ అయ్యి అక్కడ ఇంకో మనకి చిన్న పిలక వచ్చిందండి. అంటే ఇంకో మొక్క వచ్చింది. ఇప్పుడు దాంట్లో 2 ఉన్నాయి అలోవెరా మొక్కలు. అండ్ ఇది ఇంకో ప్లాంట్ అండి. మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ అయితే ఇంకా అందరి ఇళ్ళల్లో ఉండేదే. అండ్ అది చాలా ఈజీగా పెంచడం అన్నట్టు. ఈజీగా పెంచొచ్చు మనకి. ఎలాంటి ఇబ్బంది లేకుండా పెరిగిపోతది. కొంచెం ఎండ తగలకుండా చూసుకుంటే సరిపోతదది. నార్మల్ టెంపరేచర్ అయినా, ఇంట్లో అయినా, బయట అయినా ఎక్కడైనా పెరుగుతది. ఎండ లేకపోతే చాలు. ఇదేంటంటే అందుకే అండి ఈ గోడకంతా ఇదంతా స్ప్రెడ్ అయింది గదా! అటు సైడ్ గోడ గూడా పెడదామనేసరికి ఆ ఉన్నది గూడా ఎండిపోయినట్టయింది ఇందాకటిది. అండ్ చెప్పాను గదా! అలోవెరా 4 ఉన్నాయని. ఇదొకటండి. ఇంకోటి పెద్దగయింది. సబ్జాలోనే అలోవెరా కింద అలోవెరా ఉంది. పైన సబ్జా వచ్చింది. సో, ఫైనల్‌గా ఇవే ఉన్నాయండి. ఏం లేదు మొత్తానికి చూస్తే సబ్జా, తులసి, 2 మనీ ప్లాంట్లు, అలోవెరా, పసుపు తప్ప ఏమీ లేవు. ఇప్పుడు మనం మెల్లిగా చేసుకుందాము. గార్డెనింగ్ నాకేం కొత్త కాదండి. ఇవి కొన్నే ఉన్నాయి కదా అని చెప్పేసి నాకు తెలవది అని అనుకోకండి. మా డ్యాడీకి ఎక్కడ ట్రాన్స్‌ఫర్ అయితే అక్కడ మేము వెళ్ళిన ప్రతి ప్లేస్‌లో మేము గార్డెనింగ్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళము. మాకు ఐడియా ఉంది. ఏ టైంలో ఎలాంటివి ఇవ్వాలి మొక్కలకి అన్న విషయం. సో, అప్పటినుంచే నాకు గార్డెనింగ్ పెట్టాలి అనంటే నాకు ఇన్నాళ్ళకి కుదిరింది. ఇప్పటినుంచి మనం చేసుకుందాం గార్డెనింగ్. ఆహ్, ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.